హాయ్ అండి. మై డియర్ రావణ్ పార్ట్ 27. ఆద్య బిక్కమొహం వేసుకుని చూస్తుంది. అలా ఆ రోజు నైటు ఆద్యని తీసుకుని వెళ్లారు ఇంటికి. అరుణ్, సంజన దగ్గరకు వచ్చేద్దాం. సంజన ఒకరోజు స్కూల్లో బాగా అలసిపోయి నీరసంగా అనిపిస్తూ ఉంటే ఇంటికి వెళ్దామని పర్మిషన్ తీసుకుని బయలుదేరింది సంజన. స్కూల్ నుంచి ఎప్పుడు ఇంటికి నడిచే వెళ్తుంది తను. అలా వెళ్తూ ఉంటే దారి మధ్యలో వర్షం స్టార్ట్ అయ్యింది. వర్షం వస్తుంది అని ఒక షాపింగ్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తూ ఉంది. వర్షం తగ్గగానే వెళ్దామని. వర్షం ఎంతకు తగ్గకపోగా ఇంకా ఎక్కువవుతుంది. అప్పటికే సంజన ఆ వర్షం జల్లు మొత్తం మీద పడి తడిచింది. అప్పుడే అక్కడికి ఇద్దరు అబ్బాయిలు బైక్ మీద వచ్చి షాపింగ్ దగ్గర ఆగి సంజన వెనకే నిలబడ్డారు. వాళ్ళు సంజన వెనక నుండి చూస్తూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. అయినా సంజన ఏం పట్టించుకోకుండా సైలెంట్గా ఉంది. ఆ అబ్బాయిలు సంజన దగ్గరకు జరుగుతూ ఉంటే సంజనకి భయం వేసి అప్పటికే వర్షం కొంచెం తగ్గుముఖం పట్టడంతో ఫాస్ట్గా అక్కడి నుంచి పరుగులాంటి నడకతో బయటికి వచ్చి నడుస్తూ వెళ్తుంది. వర్షం కారణంగా చుట్టూ ఎవరూ లేరు. సంజన భయంగా అలా నడుస్తూ వెళ్తుంది. ఆ అబ్బాయిలు కూడా సంజనాని ఫాలో చేస్తూ ఉన్నారు వెనకాల. ఇక సంజన భయంతో పరిగెడుతుంది. వెనక్కు తిరగకుండా భయంతో పరిగెడుతూనే ఉంది. వెనక నుంచి ఎవరో బైక్ హారన్ సౌండ్ వినిపిస్తుంది. ఆగకుండా సౌండ్ వస్తుంది. అయినా సంజన వినిపించుకోకుండా పరిగెడుతూ ఉంటే ఆ బైక్ వచ్చి సంజన ముందు ఆపారు. సంజనకి భయం తారాస్థాయికి చేరింది. ఉన్న చోటే నిలబడింది పాపం. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, అరుణ్. అరుణ్కి అర్థమైంది సంజన దేన్నో చూసి భయపడి పరిగెడుతుంది అని. అరుణ్ బైక్ మీద నుంచి కిందకి దిగి సంజన చేతిని పట్టుకుని సంజు అని చాలా మృదువుగా పిలిచాడు అరుణ్. అలా పిలవగానే సంజన కళ్ళు తెరిచి అరుణ్ని చూస్తుంది. అరుణ్ తన కళ్ళ ముందు కనిపించగానే ఏడుస్తూ అరుణ్ని గట్టిగా చుట్టేసుకుంది సంజన భయంతో. ఏం కాదు సంజు, నేను ఉన్నానుగా, ఇంటికి వెళ్దాం పదా అని నెమ్మదిగా వెన్ను తట్టాడు అరుణ్. సంజన ఆ భయంలో నుంచి ఇంకా తేరుకోలేదు. కానీ సైలెంట్గా బైక్ ఎక్కి ఇంటికి బయలుదేరారు ఇద్దరు. అప్పటికే వర్షం కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యింది మళ్ళీ. అలా ఇద్దరూ తడుస్తూ ఏదోలా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళాక లోపలికి వెళ్తే పాపం ఇంటికి తాళం వేసి ఉంది. సంజనకి ఏమీ అర్థం కాక అసలు అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అరుణ్ణి అడిగింది సంజన. మన రిలేటివ్స్లో ఒకరికి బాగోలేదంట హెల్త్, వాళ్ళని చూడ్డానికి వెళ్ళారు. ఒక 2 డేస్లో వచ్చేస్తారు అని చెప్పి లోపలికి వెళ్ళాడు వరుణ్. సంజన సైలెంట్గా లోపలికి వెళ్ళింది. సంజనకి తలనొప్పి బాగా ఉంటే డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండానే కిచెన్లోకి వెళ్ళింది టీ కోసం. అలా సంజన కిచెన్లోకి వెళ్ళి టీ చేస్తూ ఉంది. అరుణ్ డ్రెస్అప్ అయ్యి హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. ఇక ఓపెన్ కిచెన్ అవటం వలన కిచెన్లో ఉన్న వాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు అరుణ్కి. సంజనాని అలానే చూస్తూ ఉన్నాడు సోఫాలో కూర్చుని సైలెంట్గా. ఎందుకంటే సంజన వర్షంలో తడవడం వలన సంజన చీర మొత్తం బాడీకి అంటుకుపోయి ఉంది. సంజన అందాలు బాగా బయటికి కనిపిస్తున్నాయి. అలా అరుణ్ మనసు బాడీ రెండూ అదుపు తప్పుతూ ఉంటే తట్టుకోలేక సంజనని అలానే చూస్తూ ఉన్నాడు అరుణ్. సంజన టీ చేసుకుని హాల్లోకి వచ్చింది. అరుణ్ తనకి కూడా ఇస్తుందేమోనని ఆశతో చూస్తున్నాడు. కానీ ఒక కప్ మాత్రమే ఉండడంతో పాపం అరుణ్ డల్ అయిపోయాడు. సంజన హాల్లోకి వచ్చి సైలెంట్గా టీ తాగుతూ బెడ్రూమ్కి వెళ్తూ ఉంటే అరుణ్ని చూసింది సంజన. మళ్ళీ సంజన ఏమనుకుందో ఏమో పాపం. మళ్ళీ సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ టీ పెట్టి అరుణ్ ముందు పెట్టింది సంజన. అరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కప్పుని తీసుకుంటూ సంజనని చూస్తాడు. కానీ సంజన మాత్రం అరుణ్ని చూడకుండా తల కిందకి దించే ఉంచుతుంది. అరుణ్ సైలెంట్గా కప్ తీసుకుని ఒక సిప్ వేస్తాడు. ఆ టీ టేస్ట్ బాగా నచ్చింది అరుణ్కి. ఇది బాగా ఇంప్రూవ్ అయ్యిందే అని అనుకుంటూ ఇష్టంగా చుక్క చుక్క కూడా మిగిల్చకుండా మొత్తం తాగేశాడు అరుణ్ టీని. సంజన అయితే బెడ్రూమ్ డోర్కి ఆనుకుని అరుణ్ ఇష్టంగా తను ఇచ్చిన టీ తాగుతూ ఉంటే బాగా నచ్చింది సంజనకి. అరుణ్ని చూస్తూ ఉంది. అలా నవ్వుతూ రూమ్లోకి వెళ్ళి టీ తాగి చీర మార్చుకుందామని చీర విప్పేసింది సంజన. ఇక సంజన డోర్కి గడియ పెట్టుకోవడం మర్చిపోయింది పాపం. ఇంకేముంది, అప్పుడే అరుణ్కి రూమ్లో ఏదో అవసరం ఉండి రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని ఒక్కసారిగా రూమ్లోకి వచ్చాడు అరుణ్.
సంజన అటు తిరిగి ఉండటం వలన వెనక నుంచి సంజన అందాలు మొత్తం తనివి తీరా చూస్తున్నాడు అరుణ్. సంజనకి వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూసింది. వెనక నుంచి అరుణ్ తననే చూస్తుండడంతో టెన్షన్గా కింద పడ్డ చీరని తన ఎదకు కప్పుకుంది సంజన. అరుణ్ సంజనని చూస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వస్తూ ఉన్నాడు సంజన దగ్గరికి అరుణ్. ఇక సంజన అయితే వెనక్కి జరుగుతూ మొత్తం ఒక్కసారిగా గోడకు అతుక్కుపోయింది. అరుణ్ సంజనకి దగ్గరగా వచ్చి సంజనని చూస్తూ నిలబడ్డాడు అరుణ్. సంజన సైలెంట్గా అక్కడే నిలబడి కళ్ళని కిందకు వాల్చి తన చీరని గట్టిగా పట్టుకుని ఉంది. అరుణ్ సంజనని అలానే చూస్తూ సంజన పెదవుల దగ్గరికి వస్తున్నాడు మెల్లగా. ఆద్య దగ్గరకొచ్చేద్దాం. ఆద్యకి మొత్తం తగ్గే వరకు తన్ను జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నాడు అర్జున్. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే తప్పగా ఆఫీస్కి వెళ్ళేవాడు. లేకుంటే ఇంట్లో ఉండి వర్క్ చూసుకునేవాడు. అలా ఆద్యకి దెబ్బలు మొత్తం తగ్గటానికి 3 నెలల టైం పట్టింది. అలా ఆద్య మొత్తం సెట్ అయ్యింది. కానీ అర్జున్ బయటికి వెళ్ళనివ్వటం లేదు. ఆద్యకి ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉండడంతో కాలేజీలో క్లాసెస్ జరుగుతూ ఉంటే తొందరగా వెళ్ళింది కాలేజ్‌కి. అర్జున్ అప్పటికి ఇంకా లేవలేదు. అర్జున్‌కి మెలుకువ వచ్చి చూసేసరికి ఆద్య రోజు పక్కనే ఉంటుంది కానీ ఈ రోజు లేకుండేసరికి కోపం వచ్చింది తనకి. అర్జున్ ఆద్యని ఇంకా కొన్ని రోజులు కాలేజ్‌కి వెళ్ళొద్దని చెప్పాడు. కానీ ఆద్య వినకుండా ఆ రోజు కాలేజ్‌కి వెళ్ళింది అర్జున్‌కి చెప్పకుండా. అర్జున్ లేవగానే ఆద్య కోసం రూమ్ మొత్తం వెతికాడు కానీ ఆద్య కనిపించలేదు. అర్జున్‌కి పిచ్చ కోపం వచ్చింది. రూమ్‌లో వస్తువులు ఇష్టం వచ్చినట్లు విసిరికొట్టి ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చాడు. అందరూ హాల్‌లో ఉండి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అర్జున్ కోపంగా హాల్లోకి వచ్చి ఆద్య అని గట్టిగా అరుస్తాడు. కానీ ఆద్య లేదు కదా! అంజనాని తీసుకుని కాలేజ్‌కి వెళ్ళింది. అందరూ అడిగారు ఆద్యని అర్జున్ వెళ్ళమన్నాడా కాలేజ్‌కి అని. కానీ ఆద్య వెళ్ళమని చెప్పాడు అని అబద్ధం చెప్పి వెళ్ళింది ఆద్య. ఏమైంది అర్జున్? ఎందుకలా అరుస్తున్నావు? అని అడుగుతారు సీతగారు. ఆద్య ఎక్కడ మామ్? అని కోపంగా అడిగాడు అర్జున్. అదేంటి అర్జున్ కాలేజ్‌కి వెళ్ళమని చెప్పావంట గదా! అని అడిగారు సీతగారు. లేదు నేను చెప్పలేదు అని కోపంగా అరుస్తాడు అర్జున్. అవునా! మరి ఆద్య ఎందుకలా చెప్పింది? అని చిన్నగా అంటారు సీతగారు. మామ్ నేను ఆద్య దగ్గరికి వెళ్తున్నా. దాని సంగతి నేను చూస్తాను ఈరోజు అని కోపంగా అంటూ బయటికి వెళ్ళిపోతాడు అర్జున్. ఇంట్లో వాళ్ళందరూ భయంగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని నిలబడ్డారు. అర్జున్ ఆద్య దగ్గరికి వెళ్ళాడు కాలేజ్‌కి. ఆద్య క్లాస్‌కి వెళ్ళి హ్యాపీగా చదువుకోవడానికి కూర్చుంది. అప్పుడే తన ఫ్రెండ్స్ అందరూ తన చుట్టూ చేరిపోయారు. అయోమయంగా తన ఫ్రెండ్స్‌ని చూస్తూ ఉంటే ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది ఆద్య. నువ్వే చెప్పాలి. అసలెవరు నువ్వు? అంజన ఎవరు? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు తన ఫ్రెండ్స్. ఆద్య నవ్వుతూ నేనెవరో అంటే నేనొక అమ్మాయిని. తను కూడా ఒక అమ్మాయి అని అంజన వైపు చూస్తూ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఆన్సర్ ఇస్తుంది నవ్వుతూ ఆద్య. ఏ చెప్పు ఆద్య ప్లీజ్. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అర్జున్ సార్ ఫ్యామిలీ ఎందుకొచ్చింది? అసలు అర్జున్ సార్‌కి ఎందుకంత కోపంగా ఉన్నారు? అని అన్నారు. అసలు అర్జున్ సార్ ఫ్యామిలీకి నీకు ఏంటి సంబంధం ఆద్య? అర్జున్ మీకేమవుతారు? అని ఏకధాటిగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఆద్యని, అంజనని కూర్చోబెట్టి తన ఫ్రెండ్స్. ఆద్య, అంజన ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూస్తూ ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసుకుని కూర్చున్నారు. చెప్పండి అని తన ఫ్రెండ్స్ మొండికేస్తున్నారు వాళ్ళతో. అయినా కూడా ఆద్య, అంజన సైలెంట్‌గా ఉండి చేతులు నలుపుకుంటున్నారు టెన్షన్‌గా. అర్జున్‌కైతే ఫుల్ కోపం మీద ఉన్నాడు. ఆద్య కాలేజ్‌కి వచ్చాడు. డైరెక్ట్‌గా ఆద్య క్లాస్ రూమ్‌కి వెళ్ళాడు. మిడిల్ బెంచ్‌లో ఆద్య, అంజన కూర్చుని ఉంటే వాళ్ళ చుట్టూ తన ఫ్రెండ్స్ కూర్చుని ఉండడం చూశాడు అర్జున్. ఫాస్ట్‌గా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ కాన్వర్జేషన్ విన్నాడు అర్జున్. మొత్తం విన్నాక అర్థమయ్యింది అర్జున్‌కి. ఇంకా సైలెంట్‌గా అక్కడే నిలబడి చూస్తున్నాడు అర్జున్. ఆద్య, అంజన తన ఫ్రెండ్స్ అందరూ ఈ లోకంలో లేరు. వాళ్ళ ముచ్చట్లో వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకొక విషయం ఏమిటంటే ఆ క్లాస్ రూమ్‌లో వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎందుకంటే అది లంచ్ బ్రేక్ కదా! అర్జున్ బాడీగార్డ్స్ అర్జున్ కారుని ఫాలో చేసి అర్జున్ వెనకే వచ్చారు. ఇప్పుడు ఆ క్లాస్ రూమ్‌కి ఎవరూ రాకుండా కాపలాగా ఉండి చూస్తున్నారు. అర్జున్ స్టైల్‌గా నిలబడి చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆద్య ఫ్రెండ్స్ ఒక్కటే అడుగుతున్నారు. చెప్పు అర్జున్ సార్ ఏమవుతారు అని అడుగుతూ ఉంటే చెప్పు పొట్టి అని బేస్ వాయిస్ వినిపించింది అందరికీ.
ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూశారు. వెనక అర్జున్ స్టైల్‌గా నిలబడి కోపంగా ఆద్యని చూస్తూ ఉన్నాడు. అందరూ వెనక్కి తిరిగి చూశాక అందరూ షాక్ అయ్యి ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడి చూశారు. ఆద్యకైతే అర్జున్‌ని అక్కడ చూసి చేతులు వణికిపోతున్నాయి. భయంతో సైలెంట్‌గా అంజన వెనక దాక్కుని నిలబడింది ఆద్య. అర్జున్ కోపానికి ఆద్య అయితే అంజనని గట్టిగా పట్టుకుంది. అర్జున్ కోపంగా ఏంటి ముచ్చట్లు చదువుకునేది లేదా అని గర్జించినట్టే అరిచాడు. సార్ అది కాదు సార్ ఏదో నార్మల్గా మాట్లాడుకుంటున్నామని చిన్నగా అన్నారు ఆద్య ఫ్రెండ్స్. షటప్ అని రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చేలా అరిచాడు అర్జున్. దెబ్బకందరూ భయంతో బిగుసుకుపోయారు. ఓకే వెళ్ళండి అని చిన్నగా చెప్పాడు అర్జున్. అంతే అందరూ అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని నడుస్తూ ఉంటే ఆద్య కూడా వాళ్ళతో పాటే వెళ్తూ ఉంటే అర్జున్ ఆద్య చేతిని పట్టుకుని ఆపేస్తాడు. ఏంటే ఎక్కడికి జారుకుంటున్నావని ఆద్య చేతిని పట్టుకుని ఒక్కసారిగా తన మీదకి లాక్కున్నాడు అర్జున్. ఆద్య డైరెక్ట్గా వెళ్ళి అర్జున్ ఛాతీకి తగిలింది. ఆద్యని అలాగే గట్టిగా తనలో పొదుముకుని ఏంటి మీ ప్రాబ్లం ఏం క్వశ్చన్స్ మీవి అని గట్టిగా అరుస్తాడు అర్జున్ ఆగి. ఏదో సినిమా చూస్తున్నట్లు చూస్తారు ఆద్య ఫ్రెండ్స్ అందరూ. ఆద్య ఫ్రెండ్స్‌లో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళని సూటిగా చూస్తూ ఏంటి మీ క్వశ్చన్స్ అని మళ్ళీ అడుగుతాడు బేస్ వాయిస్‌లో. ఏమీ లేదు సార్ అని చిన్నగా వణుకుతున్న గొంతుతో అంటారు వాళ్ళు. అర్జున్ అంజన వైపు చూస్తూ అంజు నిన్ను ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు. వెళ్ళు అని అంటాడు అర్జున్. ఓకే అని సైలెంట్‌గా ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అంజన. అర్జున్ వాళ్ళ వైపు సూటిగా చూస్తూ ఆద్య జుట్టును పట్టుకుని ఆద్య రెండు చేతులను అర్జున్ తన ఒక చేత్తో ఆద్య చేతులను వెనక్కి మడిచి అందంగా ఊరిస్తున్న ఆద్య పెదాలను తన పెదాలతో గట్టిగా మూసేస్తాడు అర్జున్. ఆద్య అయితే ఎంత గింజుకుంటున్నా ఏం ప్రయోజనం లేదు పాపం. అక్కడ ఉన్న ఆద్య ఫ్రెండ్స్ అయితే షాక్ అయి చూస్తున్నారు అర్జున్ ఆద్యని. ఒక 10 నిమిషాల తర్వాత ఆద్యని దూరం జరిపి ఆద్యని చూస్తాడు అర్జున్. ఆద్య ఆయాసంతో రొప్పుతూ తన ఛాతీపై చేతిని పెట్టుకుని ఊపిరి తీసుకోవటానికి ప్రయత్నిస్తుంది పాపం. అర్జున్ సైడ్ స్మైల్తో ఈ 3 నెలల విరహానికి ఈ రోజు లాక్ తీశాను అన్న ఆనందంలో ఉన్నాడు. మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. వచ్చే ఎపిసోడ్ నుంచి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.